ఏంటంటే మనం అర్జున్ మీద ఇలా ఫ్రాంక్ వీడియో చేస్తున్నాం చూడండి. ఫుల్ ఎంజాయ్ ఉంటుంది, మస్తు ఉంటుంది. ఎంజాయ్ చేయండి. A few moments later, 2000 years. వాడు ఏడ్పించి చూడదాం. ఫోన్ చేసి పిలుస్తావా? నేను ఫోన్ చేయండి. హలో 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 ఏంటో తమ్మి అన్న, ఇంటికి ఉన్నానే. ఏం చేస్తున్నావురా? ఏం లేదు, ఇగో ఇప్పుడే జర ఇంటికి వచ్చినట్టు తిన్నామని వచ్చిన. జర వీడికి మన వెంచర్ కదా ఏమైనా మనం ఇక్కడ సెట్టింగ్ చేస్తాం చూడు. ఏమైంది? అడిగిదా ఏమన్నా పార్టీ ఉందా లేదంటే? నువ్వు దా తమ్ముడు, నువ్వైతే దా. ఫస్ట్ దావత్ ఉంటుంది అని ఉంటుంది, నువ్వైతే. సో చూసిగా ఫోన్ అయితే చేసినా. ఇప్పుడు మనకి వస్తుంది ఆల్రెడీ. వచ్చినాక మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నమస్తే. నమస్తే చెప్పన్నా, ఫోన్ చేసి. నీతో పని మాట ఉంది. ఏమైందన్న? హుషారు కథలు పడుతున్నావు అంట. మరి అసలు ఏం కథలు అన్న? నీ పేరు అర్జున్ రెడ్డి? అర్జున్ ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. నిన్న దావత్ పైన ఉంటి. దావత్లా? ఏమన్నా దావత్లా? దావత్ మా ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళి ఉంటున్నా. ఇక్కడ స్వీట్ కింద మెసేజ్ చేస్తున్నాను. ఏ స్వీట్ అన్న? స్వీట్ అంటే ఏం వచ్చింది? ఐ థింక్ వాటో వాట్. అయితే నేనే, కాకపోతే నేను ఎవరికి మెసేజ్ చేయలేదు నేనైతే. మరి తమ్ముడు ప్రూఫ్ లేకుండా ఏం మాట్లాడా? ఫోన్లు ఉన్నాయి లాగది. ఆల్రెడీ ఫోన్ ఫోటో చూపించిన, ఆల్రెడీ ప్రూఫ్ కూడా పెట్టిన. చూపి అన్న, చూపి. అరే నేను చేసినా లేదా నాకు తెలియలే కానీ అన్న. నువ్వు నన్ను అంటానంటే నేను ఎట్లా? ఎవని ఏం తమ్ముడు అది ఇది ఇది నా ఫోన్లకైనా వచ్చినట్టుంది కానీ నేనైతే చేయలేదు. ఈ ఐడియా అయితే నాదే, కాకపోతే నేను చేయలేదన్న మెసేజ్లు. నేను ఎవరికి నేను చేయలేదు. నా ఫోన్ నువ్వు చేయని ఎట్లా వస్తుందా నాకు అర్థం కాదు. నిన్న ఫ్రెండ్స్ తీసుకున్నాడే ఫోన్. నాది నా ఫోన్, నా ఐడియా అయితే నాదే. నిన్న పోయినావు మొన్న పోయినావు దావతులా. ఇవి నెల రోజులు సందు ఉన్నాయి కదా. సందు అంటే నా ఐడియా ఎవరు వాడుతున్నా? నేను మా చెల్లె అన్నా ఇగో ఒక్క నిమిషం మా జర మాట్లాడుతున్నా. నేను వీకుడు కాదు. ఫ్రెండ్స్ దగ్గర పోయినప్పుడు ఎవరొకరు తీసుకుంటారు, రకాలుగా మాట్లాడుతూ వెళ్ళిపోతున్నావు. దోస్తులు వాడుతున్నారు, కేసు నీ మీద చేస్తామంటారు. మరి నేను వాడలేను. నా ఫోటోలు దిగుతారని చెప్పి ఫోన్ ఇచ్చిన అన్న. ఆల్రెడీ మెసేజ్ క్లియర్ గా ఉంది. నేను చేయలేను, నేను ఎవరికి చేయలేను. ఆ పిల్ల కూడా ఎవరో నాకు తెలియదు. ఒకటి లాజికల్ గా ఆలోచన చేయు. ఇప్పుడు నాకు ఫోన్ పాస్వర్డ్ ఉందన్న. ఇప్పుడు నా ఫోన్ పాస్వర్డ్ నాకు తెలుసా నీకు తెలుసా అన్న? నాకే తెలుసు. ఫోన్ పాస్వర్డ్ అంటే ఇప్పుడు ఫోటోలు దిగుతామని చెప్పేసి పాస్వర్డ్ తెలుసా అన్న? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నెల రోజుల ముందు నుంచి అంటే ఇక నేను చేయలేను. మాట్లాడుతూ అర్థం ఉండాలి. ఒకసారి అనుకో బ్రో, నువ్వు మీ సిస్టర్ అంటున్నావు కదా, మేము అనుకో. అర్జున్ నువ్వే మళ్ళీ ఆల్రెడీ ఫుల్ మా ఊళ్ళు అరుచుకుంటారు. ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ పిలుస్తామా అంటే వద్దానని చెప్పిన. ఫోన్ చేసి నేను చేయలేను అన్నా. నేను నీ దగ్గర అది నేను చెయ్యను, నేను చెయ్యలేను. యాక్చువల్లీ నాకు చేత కాదు అది. అరే ఊకో అన్న పార్టీ అని చెప్పి పిలిచారు మీరు ఇట్లా చేస్తుంటే. నేను చేయలేను అన్న, ఇది నేను చేయలేను. అన్న నువ్వు చెయ్యి. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. అన్న ఇగో నువ్వు పిలిచిన మర్యాదతో నేను చికెట్లా చెయ్యెత్తులేస్తామంటే మేము కూడా పిలిపించుకుంటాం అన్న. అవనా నేనే చేసినట్టుందా? ఆమె చేసినట్టు లేదా? చెప్పింది అనిపిస్తుంది కదా. అరే నీ దగ్గరికి నీ ఫోన్ ఎవరు చేసిందో దాన్ని బట్టి మీరు మాట్లాడుతారు. ఫర్ సపోజ్ నేను చేసినా కానీ నా మీదకి వచ్చి వెళ్ళాడిది. అవునా కాదా? అవునా కాదా? ఏదో కాంప్రమైజ్ చేద్దామన్నా. అన్న నేనైతే ఏం చేయనికే ఏం లేదన్న. మా ఇంట్లోకి అయితే తెలిసింది ఆల్రెడీ. వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతూ పిఎస్ పోదాం అంటారు కానీ నేను చేయలేను.
తప్పున్నాయి అని ఏదో అంటున్నావు. తప్పైందో ఏదో ఈ మొక్కుకోవాలి చాటింగ్ నేను చేసింది కాదన్నా, నువ్వు నీకు అర్థమైతే అంటే అదంతా అలాగే రెక్కలు వచ్చుకుంటూ వచ్చినాయి అవి రెక్కలు వచ్చుకుంటా అనుకోవచ్చు వచ్చినాయి. కావాలంటే నేను కానీ చూపిస్తా. బ్లాక్ అయింది కదా చూపిస్తాను. అన్న అయ్యింది, తప్పు జరిగింది, మళ్ళీ ఒకసారి ఇట్లా జరగదంటే అని చెప్పాలి నువ్వు. నీ చిన్న ఫోన్ పిల్లగాళ్ళు వచ్చి- అసలు ఆమె ఎవరన్నా, ఎవరి గురించి, ఎవరో ఏం కథ, వాళ్ళ చెల్లెలంట బే. ఇప్పుడు నువ్వు ఇట్లా చాటింగ్ తీసి చూపిస్తున్నావు, ఓకే, అందులో 10 మంది ఉంటాయి, అందులో ఎవరెవరి ఉంటాయి కదా. వీళ్ళని ఒక్కొంది ఉన్నదా? ఆ? ఇంకా వేరే కూడా ఒక్కొంది ఉన్నా కదా? అవన్నా వేరే వాళ్ళు అట్లా మెసేజ్ పెట్టలేరు, మళ్ళా ఒక్కొంది ఉన్నా కదా? వేరే వాళ్ళ మెసేజ్ పెట్టలేరు. ఆ? వేరే నేను నిన్న దావత్ పోయినా, అరే. ఫోటోలు దిగినాం. అన్నా నేను దావత్ పోయినా సంసారం చేసినా నాకు అనవసరం అన్న. అన్న జరిగింది ఏదో జరిగింది, మళ్ళీ ఫోటో చూపి అన్న, ఫోటో చూపి, అమ్మాయి ఫోటో చూపి. ఎందుకు అమ్మాయి ఫోటో ఎందుకు నీకు ఇంకా అరే నేను చేసినా లేదా, నేను నాకు కూడా క్లారిటీ రావాలి కదా నాన్న. ఎందుకు నీకు నీకు ఆల్రెడీ మెసేజ్ కనిపిస్తున్నాయి క్లియర్ గా. మెసేజ్లు కనిపిస్తే నేను అట్లా అంటే నేను ఏం చెప్పలేను ఇంకా. గుద్దలు కొడతారు రా. అమ్మాయి ఫోటో చూపించండి నాకు ఒకసారి. నా అంటున్నావు కదా, నేను చాటింగ్ చేసిన, ఫోటో ఎందుకు కావాలా? నాకు చేసినా ఒక పని. ఫోటో ఇంకా ఫోటో ఎందుకు ఇంకా ఫోటో చేసింది చేసింది ఇంకా. ఫోటో అవుతానే నేను సరే అన్న చెప్తా. ఇది చాటింగ్ ఓకే, ఇది నేను చేసిన చాటింగ్, ఆ. ఇది నేను చేసిన చాటింగ్ కదా. మరి చాటింగ్లు ఎక్కడికి వచ్చినాయి? అరే ఆ ఫోన్ ఉండి కొట్టి వస్తుంది. ఆల్రెడీ చెప్పిన వాళ్ళు నిన్న కేసు పోతామంటే పిలిపించిన. ఆల్రెడీ ఆమె మా వాళ్ళు మా ఇంటి వాళ్ళు ఇంట్లో లేరు. సరే ఇప్పుడు నువ్వు ఫోటో చూపిమంటే ఎందుకు చూపిస్తలేవు? అరే మరి ఫోటో ఫోటో కొట్టి ఇంకెందుకు రాలే నీకు? జరి ఇక్కడ ఇంకా ఫోటో తోటి ఇంకెందుకు? నేను మాట్లాడతా. కాదన్నా, అరే ఏం నేను లేదు మాట్లాడతా. అసలు ఫోటో తోటి ఇంకే ఫోటో తోటి ఏం చేస్తావు? ఫోటో ఇట్లా నేను ఇది మనం ఉంటా కరెక్ట్ కాదు, మనం ఉంటా కరెక్ట్ కాదు. జరిగిన తప్పు, ఆ తప్పుకు మళ్ళీ ఒకసారి చేయాలన్నట్టు చెప్పాలి. నేను చెయ్యని దానికి నన్ను మళ్ళీ చెప్పాడు. అంత మాట్లాడక నేను చేసిన అంటానా, నేను చేసానని నేను మాట్లాడతా, నేను చేయని దానికి నువ్వు వచ్చి పిలిపించి మాట్లాడుతున్నారు అబ్బాయి. అసలు నేనే చేయలేదన్నా. మరి ఏం చేయని మెసేజ్ వచ్చినాయి ఎట్లా వచ్చినాయి మరి నువ్వే? అది ఎవరిదో పట్టుకొని మీరు నా చూపిస్తారు, నన్ను అంటారు. నీదే కదా అన్న. అరే నాది కాదు భయ్యా, మీ ఐడి మాత్రం. మొక్క జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. అరే ఇగో నా ఫోన్ ఉంది కానన్న, నా ఫోన్ లో నా ఐడి ఓపెన్ చేసేస్తా. అరే నీ అరే పోతే ఎవడో ఎవరిని పట్టుకుంటారు, నిన్ను పట్టుకుంటా నన్ను పట్టుకుంటారా? ఐడి పిఎస్ పోతే నిన్ను పట్టుకుంటా నన్ను పట్టుకుంటారా? అవన్నా ఆయన చూపిస్తా ఆయన రెడీ చేసాక ఇంకేముంటది అన్న? ఏముంటది బ్రో? నువ్వు డిలీట్ కంటే ఫోటో అడగకుంటే బ్రో ఫస్ట్ ఫోటో చూపి బ్రో నా కన్ఫర్మేషన్ కోసం అని ఎందుకు చెప్పేసి bro? ఫోటో అడుగు bro. తెలియదు కూడా. బ్రో నాకు తెలియదు. కాదు వాళ్ళతో పెట్టియాలా, కేసు పెట్టియాలా? ఇంకా కేసు వీసు దాకా ఎందుకు పోతురు అన్న, నేను చేయలేనా, నేను అరే చేయలేనని వచ్చిందిరా చెప్తున్నా. అంటే ఇలా వాడు కళ్ళారా? నీ లైఫ్ స్పాయిల్. నువ్వేమో ఎందుకంటే నాకు అన్న ముప్పై తెలుసు, సంవత్సరాలు అన్న తెలుసు, అన్న అంటే ఇట్లా మనోడు చెప్తారు. చెప్పి నాకు మనోడే తమ్మి మాట్లాడమని పిలిచిండు. సరే అన్న, ఇప్పుడు ఏమో చేస్తామంటారు కదా, చేసుకోండి. నేనైతే నేను ఏడుకు వచ్చాను సరే, నేను ఎవరికి మెసేజ్లు చేయలేను. ఆడ ఇట్లా ఎవడు మాట్లాడరా నేను తోటి? ఏ జాడి చూడ అరే అన్న ఇగో నువ్వు నాకు ఫోన్ చేసినావు, రమ్మన్న పద్ధతి మీద నేను వచ్చిన, అది నేను వేరే పర్పస్, నువ్వు ఇది విషయం అని చెప్పేసి నాకు తెలియదు. ఈ విషయం అయితే రాకుంది వాను అంటే ఉంది కదా ఈడ. వస్తున్నా, అంటే రాకుంటున్నా, నీకు second అర్థమవుతుంది కదా అన్న? అన్నట్టు ఇక. నీకు అర్థమవుతుంది కదా నేనైతే రాకొట్టినా సెకండరీ అది. నువ్వు రావద్దని ఫిక్స్ అయిపోయినావు. నేను రావద్దని ఎందుకన్నా, రావద్దనుకునేటైతే ఇడికి ఎందుకు వస్తా భయ్యా? అన్న నేను చేయలేను. అరే చేసినావు పోయి అంటే నన్ను అరే నేను మళ్ళా చేయలేను బ్రో, నువ్వు అవునవునావా? నేను చేయలేను, నేను చేయలేను అన్న, నేను చేయలేని. నీకు తెలుసు కానన్నా, ఏం చేసి ఉంటావు? చేసింది చేయింది నేను చెప్తానా చెప్పనా నీకు? ఈ బ్రో అంటే వదిలేసే, ఈ బ్రో నాకు తెలియదు. వాళ్ళు చెల్లెలు తెలుసు. మామూలుగా అది నంబర్ చూపిస్తున్నారుగా. మెసేజ్ ఎట్లా అరే చూపిస్తారు కదా అంటే అలా వేరే వేరే వాళ్ళవి కూడా వస్తున్నాయి కదా అన్న, అవి చూపిస్తున్నావేమో నువ్వు నాకు. ఆల్రెడీ ఇప్పుడు వేరే వాళ్ళు ఎందుకు? మరి నీదే ఉన్నా కదా. ఇప్పుడు ఇందాక చాటింగ్ ఆ ఫోన్ ఐడి మాత్రం హుషారు చేయకు, దెబ్బలు తింటావు. ఒకటి చూపిస్తున్నారు బ్రో కదా. నేను చేయలేను బ్రో, అరే మా వాళ్ళు ఒకటి అంటారు బ్రో, ఆల్రెడీ మా చూపిస్తున్నారు కదా. చెల్లెలికి మేము ఆల్రెడీ బెదిరిలో పెట్టాం. నేను చేయలేను బ్రో. చెప్పాడు నేను బ్రో, నువ్వు చేయలేవా? చేయదు ఎట్లా మెసేజ్ వస్తాయి మళ్ళా? ఎట్లా వచ్చినా నాకు తెలియదు బ్రో, నేను చేయలేను, నాకు తెలియదు కూడా తెలియదు, ఆమె ఎవరో తెలియదు, నాకు తెలియదు. నేను చేయలేదు బ్రో, నువ్వు చెప్తున్నావు కానీ నేనైతే అవునా అదే అన్నా
అరే ఊకో. మన పిల్లని ఎప్పుడు పిలిచినా అన్న? జరా అన్న ఇగో ఏయ్, నువ్వు పిలిచిన నడు, వచ్చింది. నడు. అన్న వాళ్ళతో లేదా మాట్లాడతాను, ఓయ్. చెప్పు బెదిరి పెడతాను పిలిచినా నాకు కొట్టురైతే ఎందుకు కానీ మన సరే నేను మాట్లాడతా. ఏయ్, ఇక్కడ రా, ఇక్కడ రా, ఇక్కడ రా. ఏమైనా నా? ఇక్కడ రాతాను, ఇక్కడ రా. అరే ఎందానా పిలిచి కొడతారు మీరు. మరి ఏం చేస్తాం తమ్మి, నేను కొట్టాలి బాగా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏమన్నా వేసిందా అన్న? నువ్వేం చేయలేవు బే. బాగా వీడియో చేసాం మేము. ప్రాంక్ వీడియో చేసాం ఆ? కదా. అన్ననే ఇచ్చింది ఐడియా అది ఆ? అన్ననే ఇచ్చింది ఏ ఏ జరుగుతుందా బ్రో ఇక్కడ మీరు? ఇక్కడ రా bro. ఆడ కెమెరాకి చెప్పు. సో గాయస్ వీళ్ళు ఇంత సీరియస్ గా నన్ను రమ్మన్నారు చేసిరు కాబట్టి నేను భయం అయింది. వీళ్ళు కూడా కొంచెం గట్టిగానే మాట్లాడారు, నాకు భయం అయింది. ప్రాంక్ అని చెప్పి ఇప్పుడు కానీ నన్ను అయితే గట్టిగా వేసుకోరు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PAD MA SRI